హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సయత్ సునహర క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం అసలు పాలినామియల్స్ అంటే ఏంటి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ చూసాం. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనుక్కుంటాం ఎగ్జాంపుల్ ద్వారా ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో ఈ వీడియోలో మనం జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ అ పాలినామియల్ చూస్తాం. ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఈ టాపిక్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ తెలుసు పాలినామియల్స్కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉంటాయని. కానీ వాటిని మనం గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేస్తాం, ఒకవేళ గ్రాఫ్ని చూసి ఎన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉన్నాయని మనం ఎలా తెలుసుకుంటాం, ఆ టాపిక్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్ ఎలా రాస్తాం, గ్రాఫ్ బేసిక్స్ తెలుసుకోవాలంటే ఇది గ్రాఫ్. ఇందులో ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, హారిజెంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, అలాగే వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాం, వై వై డాష్ ఎక్స్ ఎక్స్ డాష్ ఉంటుంది. ఇందులో ఇట్ సైడ్ పాజిటివ్ ఉంటాయి, ఇట్ సైడ్ నెగిటివ్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్లో వైలో ఇట్ సైడ్ పాజిటివ్ అండ్ ఇట్ సైడ్ నెగిటివ్ ఉంటాయి. సో ఇలా ఇదొక గ్రాఫ్. ఇప్పుడు ఇందులో మనం పాలినామియల్ని ఎలా ప్లాట్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ పాలినామియల్ తీసుకుందాం, x+3ని తీసుకుందాం. సో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్లో ఏదైనా పాయింట్స్ని ప్లాట్ చేయాలంటే ఎలా చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ని మనం వైకి ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు వై వాల్యూ x+లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వై అవుతుంది. అంటే గ్రాఫ్లో ఖచ్చితంగా XY పాయింట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే. నేను ఇప్పుడు y = x+3 అనేది పాలినామియల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను గ్రాఫ్లో పాయింట్స్ ప్లాట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాయింట్స్ తెలియాలి కదా. ఎలా కనుక్కుంటాం పాయింట్స్, x y. నేను చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ x+లో 0 పెడదాం అండ్ వచ్చిన వాల్యూని మనం y ప్లేస్లో రాద్దాం. అంటే x+లో 0 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది, ఇఫ్ x = 0 దెన్ y వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే ఇక్కడ 3 వచ్చింది y వాల్యూ. ఇప్పుడు ఇఫ్ y = 0, ఇప్పుడు y ప్లేస్లో 0 పెడితే x ప్లేస్లో 0 పెడదాం, అప్పుడు వాల్యూ ఇక్కడ రాసుకుందాం. y ప్లేస్లో 0 పెడదాం, x వాల్యూ ఇక్కడ రాసుకుందాం. సో అప్పుడు y ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది, 0 = x+3 అవుతుంది, x -3 వస్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం ప్లాట్ చేసి ఏమొస్తుంది అంటే గ్రాఫ్ ఎలా వస్తుందని చూద్దాం. ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి, 0,3 వచ్చింది. సో ఇక్కడ పాయింట్స్ ఏమొచ్చాయి, 0,3 ఒక పాయింట్ వచ్చింది, అలాగే -3,0 ఈ 2 పాయింట్స్ వచ్చాయి. ఈ 2 పాయింట్స్ని మనం ఈ గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. 0,3 అంటే ఏమొస్తుంది, ఇది 0,3 అవుతుంది కదా. అండ్ -3,0 అంటే ఇది -3,0 అంటే ఈ పాయింట్ వస్తుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా అది స్ట్రైట్ లైన్ అవుతుంది అని. లీనియర్ ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉంటుంది, ax + b అనేది కాన్స్టెంట్, a అనేది xకి కోఎఫిషియంట్ అవుతుంది. సో లీనియర్ పాలినామియల్ ఖచ్చితంగా మనకి గ్రాఫ్లో స్ట్రైట్ లైనే ఇస్తుంది. అంటే ఓకే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది. ఇక్కడ x యాక్సిస్లో -3 దగ్గర పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇదొక గ్రాఫ్, అంటే ఈ పాలినామియల్ని మనం ఆ పాలినామియల్ x+3 అనే పాలినామియల్ని మనం ఈ గ్రాఫ్లో ప్లాట్ చేసాం. ఇది గ్రాఫ్. ఇప్పుడు మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కుందాం. జీరో ఆఫ్ దట్ పాలినామియల్ x+3కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, x = -3. అంటే మనకి ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్ అయింది. -3 అనేది జీరో ఆఫ్ ద పాలినామియల్. అది గ్రాఫ్లో ఎక్కడుంది, -3 అనేది x యాక్సిస్ మీద ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఏదైతే పాయింట్ x యాక్సిస్ మీద ఉంటుందో అది ఆ పాయింట్ ఆ పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్. మనం కావాలంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే విషయాన్ని నేను క్వాడ్రాటిక్ పాలినామియల్లో ప్రూవ్ చేస్తాను. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² - 3x - 4. ఫస్ట్ ఇప్పుడు నేను జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అది ఇందులో జీరోస్ ఏంటి అని కనుక్కుంటాను. ఆ తర్వాత గ్రాఫ్లో ప్లాట్ చేస్తాను. అప్పుడు చూద్దాం మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ యాక్సిస్లోనే కరెక్ట్గా ఉంటాయా లేదా మనకు వేరే ఏదైనా ఆన్సర్ వస్తుందా జస్ట్ చెక్ చేద్దాం. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు దీనిలో మనం జీరోస్ కనుక్కుందాం. జీరోస్ ఎలా కనుక్కుంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కుంటాం. 3x - 4. ఇప్పుడు x² ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఆ స్ప్లిట్ చేసింది అంటే -3ని స్ప్లిట్ చేస్తే మనకి ప్రోడక్ట్ -4 రావాలి. ఎలా చేస్తాం, -4 × 1లా రాయొచ్చా, x² -4x + 1 + x - 4 = 0లా రాయొచ్చు, రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి x కామన్ తీస్తే x - 4 వస్తుంది, ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే x - 4 వస్తుంది. ఈ టర్మ్లోంచి x - 4 కామన్ తీస్తే
ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 4, -1 అంటే ఈ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x ఈజ్ ఈక్వల్స్ టు 4, -1 ఈ 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ సేమ్ గ్రాఫ్ని ఈ ఈక్వేషన్ని x² - 3x - 4ని గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. గ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? దీన్ని yకి ఈక్వల్ చేద్దాం. x y ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి తీసుకుందాం, ఒక 3 టర్మ్స్ తీసుకుందాం లేదా 4 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ -1 -2 -2 -1 0 1 2 ఈ 5ని మనం కనుక్కుందాం. ఎక్స్ ప్లేస్లో -2 పెడితే x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో -2 పెడితే ఎంత వస్తుంది ఆన్సర్ -2 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -2 -4 ఈజ్ ఈక్వల్స్ టు 4 - ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 -4 మైనస్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. అంటే ఇక్కడ 6 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది -1 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -1 -4 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3 -4 వస్తుంది. అంటే 4 - 4 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడదాం. 0² -3 ఇంటూ 0 -4 ఈజ్ ఈక్వల్స్ టు -4 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1² -3 ఇంటూ 1 -4 అంటే 1 -3 -4 ఎంత వచ్చింది -7 -6 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² -3 ఇంటూ 2 -4 ఎంత వస్తుంది 4 3 2 6 -4 అంటే 4 -10 -6 వస్తుంది. అంతే కదా, ఈ -4 + 4 అంతే -6 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని రాసుకుందాం. -4 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ -4 వచ్చింది, -6 అండ్ -6 వచ్చాయి. ఇవి ఆన్సర్స్లో వచ్చాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను గ్రాఫ్లో ప్లాట్ చేస్తాను. ఎలా ప్లాట్ చేస్తాను చూద్దాం. ఇవి పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ రాసుకుందాం. -2, -6 -1, -0 అండ్ 0, -4 అలాగే 1, -6 2, -6 ఇలా ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేసుకుందాం. సో గ్యాప్ ఎక్కువ ఉంది, సో నేను 2 లాగా 2 యూనిట్స్ లాగా తీసుకుంటాను. ఇలా నేను తీసుకుంటాను. ఇప్పుడు ప్లాట్ చేద్దాం. -2, -6 -2, -6 అంటే ఇక్కడ -2 ఇక్కడ ఉంది, -2 ఇక్కడ ఉంది, -6 ఇక్కడ ఉంది. సో ఇది ఈ ప్లేస్లో వస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. -1, -0 అంటే -1 ఎక్స్ యాక్సిస్లో ఉంది, అంటే ఇక్కడ -1 వస్తుంది. 0 కూడా సేమ్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ 0, -4 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 1, -6 అంటే 1 ఎక్కడుంది ఇక్కడ ఉంది, -6 అంటే పాయింట్ కింద ఇక్కడ వస్తుంది కదా, దీనికి ఎదురుగా వస్తుంది. ఇక్కడ ఇట్ సైడ్ స్ట్రైట్, ఇక్కడ దీనికి ఎదురుగా వస్తుంది. తర్వాత 2, -6 ఇక్కడ 2 ఉంది, -6 అంటే ఇక్కడ ఉంది. 2, -6 అంటే సేమ్ ఇక్కడ ఉంది, ఇలా వస్తుంది. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. వేరే పాయింట్ తీసుకుందాం. ఏం పాయింట్ తీసుకుందాం 3 తీసుకుందాం. సో అంటే మనకి ఇక్కడ ఓకే, సో ఇలా ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇంకా పైకి వెళ్తుంది. ఇంకా పాయింట్స్ తీసుకుందాం. ఇంకా పాయింట్స్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ పాయింట్స్ 3 మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -4 వస్తుంది. అలాగే 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 వస్తుంది. ఇప్పుడు 3, -4 అంటే ఎంత, ఇక్కడ 3 ఉంది, -4 అంటే ఇక్కడ, సో పాయింట్ ఇక్కడ వస్తుంది. 4, 0 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. 5, 6 అంటే 5, 6 పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే మనకి ఎయిదర్ ఇలా యూ షేప్లో వస్తుంది, అంటే దీన్ని మనం పారాబోలా అంటాం. అంటే ఏదైనా ఒక కర్వ్ యూ షేప్లో ఆర్ రివర్స్ యూ షేప్లో ఉంటే ఈ 2ని మనం పారాబోలాస్ అంటాం. ఈ పారాబోలాస్ ఎప్పుడు వస్తాయంటే ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పారాబోలాసే వస్తాయి. అంటే మనకి షేప్ ఎయిదర్ యూలో ఉంటుంది ఆర్ రివర్స్ యూలో ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్స్ ఉన్నాయి, ఒకటి -1 ఉంది, ఇంకోటి 4 ఉంది. సో -1, 4 అంటే -1 ఒక పాయింట్ ఉంది ఎక్స్ యాక్సిస్లో, 4 ఒక పాయింట్ ఉంది ఎక్స్ యాక్సిస్లో, అంటే ఈ 2 పాయింట్స్ ప్లాట్ అయ్యాయి. మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జీరోస్ ఏమొచ్చాయి 4, -1 అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇప్పుడు అర్థమైందా, ఏదైనా గ్రాఫ్లో మనం ఏదైనా పాలినామియల్ని ప్లాట్ చేసి రాసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఎక్స్ యాక్సిస్లో ఏవైతే పాయింట్స్ ప్లాట్ అవుతాయో అవే ఖచ్చితంగా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. లెట్స్ సే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక
గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్స్ అయితే ప్లాట్ అయి ఉంటాయో వాటిని మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉన్నట్టు? ఎక్స్ యాక్సిస్లో ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 1 2 3. ఓకే, చిన్న టెక్నిక్ ఏంటంటే లీనియర్ పాలినామియల్ అంటే ఎంత? డిగ్రీ 1 ఉంటుంది. డిగ్రీ ఏదైతే ఉంటుందో అవి అన్నీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ వస్తాయి. అంటే లీనియర్ పాలినామియల్కి 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఉంటాయి. అదే క్యూబిక్ పాలినామియల్కి డిగ్రీ 3 ఉంటుంది కాబట్టి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఇందులో 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఈ చాప్టర్లో ఉండేవి మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ కేస్ ఏంటి అంటే లీనియర్ పాలినామియల్ స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. అంటే స్ట్రెయిట్ లైన్ మాత్రమే ఉంటుంది. స్ట్రెయిట్ లైన్లో అది కూడా 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ మాత్రమే ఉంటుంది. 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే లీనియర్ పాలినామియల్కి ఓన్లీ 1 జీరో పాలినామియల్ వస్తాయి. అంటే ఎక్స్ యాక్సిస్లో ఓన్లీ 1 పాయింట్ దగ్గరే ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎయిదర్ ఈ షేప్ ఉంటుంది లేదా రివర్స్ పారాబోలా ఉంటుంది. ఈ రెండింటిని మనం పారాబోలాసే అంటాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఇలా మాత్రమే మనం గ్రాఫ్ ప్లాట్ చేయగలం. అంటే ఇలా మాత్రమే గ్రాఫ్ వస్తుంది, వేరే ఎలా కూడా రాదు. సో ఇలా వచ్చినప్పుడు మనకి 2 పాయింట్స్ మాత్రమే ప్లాట్ అవుతాయి. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఓన్లీ 2 జీరోసే ఉంటాయి. అంటే డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయని, సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉంటాయని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి అంటే ఇవేమి కాకుండా, అంటే ఎక్స్ యాక్సిస్తో సంబంధం లేకుండా ఇలా పక్కన ఇలా గ్రాఫ్లో మనకి మెన్షన్ అయినప్పుడు నో జీరోస్ ఉంటాయి. అంటే పాలినామియల్కి అసలు జీరోసే ఉండవు అని అర్థమైందా? అంటే పాలినామియల్ ఉంటుంది కానీ అది ఎక్స్ యాక్సిస్ని టచ్ అయి ఉండదు. సో ఈ కేస్ని మనం థర్డ్ కేస్లో ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద అసలు గ్రాఫే ఉండదు, కంప్లీట్లీ వై యాక్సిస్ మీద ఐదర్ పాజిటివ్ ఉంటుంది లేదా నెగిటివ్ ఉంటుంది. సో ఇలా మనం 3 కేసెస్ ఉంటాయి. ఏంటి? ఫస్ట్ కేస్ ఏంటి అంటే స్ట్రెయిట్ లైన్ అంటే లీనియర్ పాలినామియల్ ఓన్లీ 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. సెకండ్ కేస్ ఏంటి అంటే పారాబోలా అంటే 2 పాలినామియల్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి వాటికి. ఇందులో థర్డ్ కేస్ ఏంటి అంటే నో జీరోస్, అంటే ఎక్స్ యాక్సిస్లో ఏ పాయింట్ అనేది ప్లాట్ అవ్వదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు లుక్ ఎట్ ద గ్రాఫ్, అంటే ఈ గ్రాఫ్ని చూసి ఎన్ని పాలినామియల్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఓకే, అంటే జస్ట్ ర్యాండమ్గా నేను ఇంతకుముందు గ్రాఫ్ అదంతా చెప్పింది మనకి అసలు ఎలా వచ్చింది ఈజీగా అని నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ అయితే ప్లాట్ అయి ఉంటాయో అన్ని పాయింట్స్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అని, అంటే ఆ పాలినామియల్కి అన్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఉన్నాయని. ఇప్పుడు ఇందులో చూడండి. సో ఫస్ట్ ఇది ఎలా ఉంది? ఇది గ్రాఫ్, ఇది ఇలా ఉంది. సో ఇప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నట్టు? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ టచ్ అయి ఉన్నాయని. ఓన్లీ ఎక్స్ యాక్సిసే, వై యాక్సిస్ మనకి సంబంధం లేదు. సో ఎక్స్ యాక్సిస్ ఒక్కటే, ఎంత? ఓన్లీ 1 కదా. సో 1 జీరో అంటే ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది ఎలా ఉంది? ఇలా ఉంది. అంటే అది రివర్స్ పారాబోలాలా ఉంది. పారాబోలా ఉంది కాబట్టి ఎన్ని పాయింట్స్ టచ్ అయి ఉన్నాయి? ఇక్కడ 2 పాయింట్స్ టచ్ అయ్యి 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇది 2 జీరోస్ ఆఫ్ పాలినామియల్, 2 జీరోస్ ఉన్నాయి దీనికి. అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు ఇది ఇంకోటి ఉంది, ఇలా ఉందంటే ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ టచ్ అయి ఉన్నాయి? 1 2 3, అంటే 3 జీరోస్, అంతే కదా. ఇప్పుడు ఇది ఉంది, ఫోర్త్ వన్ చూద్దాం. ఇలా ఉంది, జస్ట్ స్ట్రెయిట్ లైన్లా ఉంది. స్ట్రెయిట్ లైన్ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ ప్లాట్ అయి ఉన్నాయి? ఓన్లీ 1 అయ్యాయి కాబట్టి ఇక్కడ 1 జీరో, అంటే లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఈ గ్రాఫ్లో ఇలా ఉంది, అంటే ఇక్కడ 1 పాయింట్ దగ్గర టచ్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ టచ్ అయ్యి ఉందంటే అది ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అని, అంటే 1 పాయింట్ విచ్ ఈజ్ లీనియర్ పాలినామియల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ ఎలా వచ్చింది? ఇలా అని. సో ఇలా వచ్చింది. ఇక్కడ మనం రాయాలి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4, అంటే ఈ
ఈ గ్రాఫ్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది? 4 టైమ్స్, అంటే 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో ఇవి 4 జీరోస్ ఉంటాయి. ఇది 4 జీరోస్ పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో ఓన్లీ 1 ప్రాబ్లమే ఉంది. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. సో దీన్ని బట్టి మనం ఎన్ని జీరోస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇదొకటి. సో ఇలా ఉంది, ఎక్స్ యాక్సిస్కి కంప్లీట్ ప్యారలల్గా ఉంది. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఎక్స్ యాక్సిస్తో ఇంటర్సెక్ట్ అయిందా అవ్వలేదా? అయిందా అవ్వలేదు, కాబట్టి నో జీరోస్ కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? ఇలా వచ్చింది, ఇలా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఎన్ని ఇంటర్సెక్ట్ అయింది, ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయినాయి? ఓన్లీ 1 పాయింట్, కాబట్టి 1. ఇప్పుడు వేరే గ్రాఫ్ చూద్దాం. ఇది ఇలా ఉంది, సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి ఎక్స్ యాక్సిస్కి? 3 పాయింట్స్. చాలా ఈజీ, సింపుల్. అసలు ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి చూసి రాస్తే సరిపోతుంది. ఇక్కడ 3 పాయింట్స్, అంటే 3 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఇలా అంటే సైడ్ పారాబోలా ఉంది, అంటే ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి? 2 పాయింట్స్, అంటే 2 జీరోస్ అని అర్థం కదా. ఇప్పుడు నెక్స్ట్ 5th ప్రాబ్లం ఎలా ఇచ్చారు? ఇలా ఇచ్చి ఇలా ఇచ్చారు, అంతే కదా. సో ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్ని ఇంటర్సెక్ట్ అయ్యాయి. 1 2 3 4. ఎక్స్ యాక్సిస్లో 4 జీరోస్ ఉన్నాయి, అంటే 4 పాయింట్స్ దగ్గర. నెక్స్ట్ ఇదెంత? సో ఇది ఇక్కడే రాద్దాం, కొంచెం హార్డ్గా ఉంది. ఇలా చూసి డ్రా చేద్దాం. ఇక్కడ ఎలా ఇచ్చారు? ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఎక్స్? 1 2 3 జీరోస్ వచ్చాయి, అంటే 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దీనికి 3 జీరోస్ వచ్చాయి. ఇలా మనం గ్రాఫ్ని చూసి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఎక్స్ యాక్సిస్కి ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి చూసి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కుంటాం. సో ఈ వీడియోలో మనం గ్రాఫ్లో ఎలా పాలినామియల్ని ప్లాట్ చేస్తామని చూసాం, గ్రాఫ్ ఎలా గీస్తామన్నది చూసాం. అలాగే గ్రాఫ్లో నుంచి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏవి అని కనుక్కుంటాం అనేది కూడా చూసాం. సో మొత్తానికి జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ టాపిక్ని మనం కంప్లీట్ చేసాం. అలాగే ఎక్సర్సైజ్ 2.1ని కూడా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో స్టార్ట్ చేద్దాం. అంతవరకు ఈ వీడియో నచ్చితే, అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునెహరా సైనింగ్ ఆఫ్.